ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం గురించి పూర్తిగా తెలుసుకుంటే దేవుడంటే నమ్మని వారు కూడా నమ్మడం ప్రారంభిస్తారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. ఆలయం పేరు కేదారేశ్వర్ గుహ దేవాలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే ఈ ఆలయంలో 5 అడుగుల పొడవైన శివలింగం ఉంది. ఈ శివలింగం నలువైపులా నీటితో నిండి ఉంటుంది. శీతాకాలంలో శివలింగం చుట్టూ ఉన్న నీరు వేడిగా మారుతుంది. అదే వేసవిలో మంచులా చల్లగా ఉంటుంది. ఇది ఇలా ఎలా జరుగుతుంది అనే దానికి సైంటిస్టుల దగ్గర కూడా సమాధానం లేదు. వర్షాకాలంలో శివలింగం చుట్టూ నీరు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు శివలింగం దానికై అదే పైకి లేస్తుంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం పర్వతం కింద ఉండటం. అంతేకాదు ఈ ఆలయం ఒక్క స్తంభం ఆధారంగా నిలబడి ఉండటం. ఈ ఒక్క స్తంభం ఆలయంతో పాటు మొత్తం పర్వతం యొక్క బరువుని ఆపుతుంది. ఇంతకు ముందు ఈ ఆలయం 4 స్తంభాలపై ఉండేదని, కానీ సత్యయుగం, త్రేతాయుగం మరియు ద్వాపరయుగం అయిన తర్వాత 3 స్తంభాలు విరిగిపోయాయి అంటారు. ఇప్పుడు కలియుగానికి చెందిన ఒక్క స్తంభం మాత్రమే మిగిలి ఉంది. ఈ చివరి స్తంభం కూడా విరిగిపోగానే కలియుగం అంతమైపోతుంది. ఓం నమః శివాయ అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు.